టోటల్ కాయిన్స్ ఇచ్చాడు, తర్వాత ఇచ్చింది కూడా కాయిన్స్ గురించి అడుగుతున్నాడు. ఒక బాలుడి వద్ద 50 పైసలు, 25 పైసలు, 10 పైసల నాణ్యాలు విలువ గల కొన్ని నాణ్యాలు ఉన్నాయి. 1:2:3 నిష్పత్తులు ఉన్నాయి. నాణ్యాల మొత్తము ₹6.50 అయితే 10 పైసల నాణ్యాలు ఉన్నాయి. ఇక చూడండి మనకేమి ఇచ్చాడు అంటే 50 పైసలు, 25 పైసలు, తర్వాత 10 పైసలు ఉన్నాయంట. ఒక రేషియో ఇచ్చాడు, 1:2:3 ఉన్నాయంట. టోటల్ వాల్యూ ఇచ్చాడు. అంటే ఈ మోడల్లో రెండు ఉంటాయి. ఒకటి ఏది అంటే మనకి ఇచ్చిన చూడండి, ఈ రేషియో ఏది చెప్పండి, కాయిన్స్ గురించి. ఇలా కాయిన్స్ గురించి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే వాల్యూ ఇస్తారు. అదే వాల్యూ రేషియో ఇస్తే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి ఈ మోడల్లో. అర్థమైందా? ఫస్ట్ చూడండి, ఇక్కడ రేషియో ఏమో ఓకే, నెంబర్ ఆఫ్ కాయిన్స్ గురించి మాట్లాడితే మనకి ఏముంటుంది అంటే వాల్యూ ఉంటుంది. వాల్యూ గురించి ఇస్తే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటుంది. ఈ మోడల్ క్వశ్చన్ చూడండి, ఇలా ఇచ్చినప్పుడు చూడండి, వాడు ఇచ్చిన ఏవి చెప్పండి, 50 పైస్ ఇచ్చాడు, తర్వాత 25 పైస్ ఇస్తున్నాడు, తర్వాత 10 పైస్ ఇచ్చాడు. రేషియో ఎలా ఉందంట, 1:2:3 ఉన్నాయంట. మొత్తం వాల్యూ ఎంత ఇచ్చాడు, ₹6.50 ఇస్తే టోటల్ ఏమడుతున్నాడు అంటే 10 పైస్ ఎన్ని ఉన్నాయంట, దీని గురించి అడుగుతున్నారు. ఓకే, ఈ మోడల్ ఇచ్చినప్పుడు చూడండి, చెప్పండి ఇందాకనే మనకు రేషియో అనేది దేని గురించి చెప్తుంది చెప్పండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ గురించి మాట్లాడుతుంది. ఈ రేషియో ఏది అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్, అదేమో అమౌంట్. అంటే మనకు 2 మోడల్స్ ఉంటాయి. ఒక రేషియో ఏమో చూడండి, వాల్యూ రేషియో ఇచ్చి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు. లేకుంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వాల్యూ ఇస్తాడు. ఇది అమౌంటే కదమ్మా, అదే ఇది అమౌంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం చేయాల్సింది చూడండి, మన కాడ ఒక కాయిన్ ఉంది అనుకోండి 50 పైస్, మన కాడ ఉన్న అమౌంట్ 50 పైసే కదా, ప్లస్ ఇవి 2 ఉంటే 50 పైస్, ఇవి 3 ఉంటే 30 పైస్. ఇంత దాకా ఓకేనా? వాడిచ్చిన రేషియో ఏది ఉందో అదే వాల్యూ రాసుకుంటున్నా. అంటే మన కాడ టోటల్ ఎంత అంటే ₹1.30 ఉన్నట్టే కదా. 50 పైసు ప్లస్ 50 ఎంత అంటే ₹1 ప్లస్ ఒక 30 పైస అంటే ₹1.30. ఎప్పుడు మన కాడ 10 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నప్పుడు మన కాడ ఉండేది ఏంటంటే ₹1.30 ఉంటుంది. ఇది ఓకేనా? కానీ నిజంగా ఎంత ఇచ్చాడంటే ₹6.50 ఉంటే ఇవన్నీ ఉంటాయి. వెరీ గుడ్, ఇంటూ 5. అంటే ఇది ఇంటూ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తే ఎన్ని ఉన్నాయంటే 15 కాయిన్స్ ఉంటాయి. అది ఆన్సర్. అర్థమైందా? ఇది కూడా సేమ్ మోడల్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 90 కాయిన్స్, 50 పైస్, 25 పైస్ అండ్ 10 పైస్. కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. ద నెంబర్ ఆఫ్ 25 కాయిన్స్ ఇన్ ద బ్యాగ్. ఒక బ్యాగులో ఏమున్నాయంట, 50 పైస్ ఉన్నాయంట, తర్వాత 25 పైస్, తర్వాత 10 పైస్ ఉన్నాయంట. మొత్తం వాల్యూ ఎంత ఇచ్చాడు, రేషియో డైరెక్ట్ ఇచ్చాడు. అంటే వాల్యూ కాదు, డెండ్ వాడు ఇచ్చింది కాయిన్సే ఇచ్చాడు అంతే. ఇది మామూలు బేసిక్ కోసమే. అంటే ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి, ఏది అడుగుతున్నాడు, 25 పైస్ అంటే ఇవే కదా. అంటే ఏం చేస్తుంది చెప్పండి, 3/10 × 90 అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు, 27 కాయిన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఏమి ఇచ్చాడు, A, B and C have a few coins with them. 7 times of the number of coins that A has equal to the 5 times the number of B has. Well, 6 times the number of coins B has equal to the 11 times the number of coins C. What is the minimum number of coins with A, B and C put together? మనకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఏబిసిలు. వాళ్ళ కాడ ఎలా ఉన్నాయంటే, ఏ ఉన్న వద్ద నాణ్యాల కన్నా బి వద్ద ఎలా ఉన్నాయంట, 5 రెట్లు ఉన్నాయంట. తర్వాత ఏమి ఇస్తాడమ్మా, ఏ వద్దరు నాణ్యాలకు 7 టైమ్స్ ఇంగ్లీష్లో ఉంది కదా, ఇంగ్లీష్ వెళ్ళిపోదమ్మా. 7 టైమ్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ దట్ ఆఫ్ ఏ యాజ్ ఈక్వల్ టు ద 5 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ బి. అంటే చూడండి మా 7A = 5B అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఏమి ఇస్తాను చెప్పండి మా, రెండోది 6B = ఏమి ఇస్తాను చెప్పండి, 11C అంటున్నాడు. తర్వాత అంతే కదా, ముగ్గురే కదా. ఇలా ఇచ్చింది చూడండి, ఒక్కొక్కరి కాడ మ్యాక్సిమం మినిమం ఎన్ని ఉండొచ్చు అంటున్నాడు. ఇలా ఉన్నప్పుడు చూడండి మా, ఏబిసి రాసుకోండి, A1, B1, C1. ఇప్పుడు చూడండి 7A = 5B అన్నప్పుడు చూడండి, 7కు 5కి ఎల్సిఎం ఎంత, 35. ఓకేనా, 35 ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది ఎన్ని సరిపోతుంది, 5 టైమ్స్ ఇది ఎంత, 7. అంటే టోటల్ ఇంటర్చేంజ్ చేసేయచ్చు. 2 ఉన్నప్పుడు, 3 ఉన్న ఎల్సిఎం తీసుకుంటాం, 2 ఉన్నప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే ఇది 5 వస్తే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 7. ఇదేమవుతుంది చెప్పండి, 11 వస్తే 6. ఇది ఓకేనా? అంటే చూడండి 11 5 ఎంత, 55, 77, 42. యాడ్ చేయండి మా, 122, 164.
174. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మినిమం ఎంత ఉంటుందంటే 127. ఎందుకు మా దాన్ని ఇంటి 2 చేసుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు. మినిమం వచ్చే వాల్యూ అదే. ఇదే చూడండి సార్, ఇంకా సింప్లిఫై కాదు కదా. కాబట్టి మనకు వచ్చేది ఎంత అంటే మినిమం ఎంత అంటే 174, మ్యాక్సిమం చెప్పలేము. కాబట్టి మినిమం ఎంత అంటే 174 ఉంటుంది. ఇప్పుడు నా మోడల్ రాలేదు, మాది ఒకటి రాసుకున్నాము. ఏది అంటే వాల్యూ రేషియో ఇస్తాడు, తర్వాత నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు. క్వశ్చన్ రాసుకోండి. ఒక సంచిలో 5 రూపాయలు, 2 రూపాయలు మరియు 1 రూపాయి నాణ్యాలు మొత్తం 65 గలవు. 5 రూపాయలు, 2 రూపాయలు మరియు 1 రూపాయి నాణ్యాలు మొత్తము 65 గలవు. వాటి విలువల నిష్పత్తి వరుసగా 4:6:3. వాటి విలువల నిష్పత్తి వరుసగా 4:6:3. వాటి వాల్యూస్ రేషియో 20 మార్చుకోండి, 20 వాల్యూ రేషియో 20:12:3. 20:12:3. అయితే ఎన్ని 5 రూపాయల నాణ్యాలు కలవు? ఏ బ్యాగ్ హ్యావ్ 65. A bag have 65, 5 rupees, 2 rupees and 1 rupee coins. 5 rupees, 2 rupees and 1 rupee coins there. Their value are in the ratio. 20:12:3. 20:12:3. How many 5 rupees coins there in the bag? క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. ఇంతకుముందు క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో ఇచ్చినప్పుడు వాల్యూ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమి ఇస్తాడు చెప్పండి, వాల్యూ రేషియో ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తున్నాడు. టోటల్ చూడండి ఏమున్నాయంటే కాయిన్స్ 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ ఇచ్చండి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అంటే 65 ఉన్నాయంటే ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ వాటి వాల్యూ రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి, ఎంతమా 20:12:3. ఇది వాల్యూ రేషియో. ఇచ్చే పాటకు టోటల్ ఏమి ఇస్తాడు అంటే ఎన్ని కాయిన్స్ 5 రూపీస్ ఉన్నాయి అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఇచ్చింది నెంబర్ ఆఫ్ కాయిన్స్ కాదండి. ఇక్కడ చూడండి 5 రూపీస్ అంటే 20/35 × 65 వేస్తే రాదు. ఎందుకు చెప్పండి, ఇది వాల్యూ రేషియో, నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో కాదు. ఇంతవరకు ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏది అంటే వాల్యూ రేషియో అంటే 20 రూపీస్ ఉన్నాయనుకోండి, ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు 4 ఉన్నట్టు ఓకేనా. ఇవి 12 ఉంటే 6, ఇవి 3 ఉంటే 3. అంటే మనకాడ వాల్యూ రేషియో అంటే ఇప్పుడు చూడండి కాయిన్స్ రేషియో ఎలా ఉన్నట్టే 4:6:3. ఇది అర్థమైందా. వాల్యూ రేషియో ఇచ్చినప్పుడు ఇక్కడ వేస్తాం. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే చూడండి 3 వచ్చింది మనకు 5తో డివైడ్ చేయడం కాదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 0 పెట్టేసుకోండి అన్ని దాని మీద. ఇక చూడండి 20 ఉంది కాబట్టి by 5 చేయడం ఈజీ వచ్చింది. అలా కాకుండా 20 కాకుండా 3 ఉంటే ఏం చేస్తాం చెప్పండి, 3 బదులు 30 రాసుకోండి. అంటే 30 అయినప్పుడు ప్రతి ఒక్కటి కూడా రేషియో ఏమవుతుంది చెప్పండి. ఇది 3 చూడ ఫర్ ఎగ్జాంపుల్ 3:4:5 అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది 30, ఇది 40, ఇది 50 రాసుకుంటాం. ఇక్కడ ఎంత 20 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, by 5 చేస్తామంటే 4 వచ్చింది, 6, 3. ఇప్పుడు చూడండి ఏవి అడుగుతున్నాడు 5 రూపీస్గా ఎంత కదా, అంటే 4/13 ఓకేనా, ఇంటూ 65 1s 5s అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు అంటే 20 కాయిన్స్. అర్థమైందా. రాసుకుందాం. 13th వన్ ఏం చేసాం, అక్కడ మనకి ఇచ్చింది అంటే ఆ రేషియో ఏది అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో. ఇది ఇంటూ చేయలేం. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఇంటూ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. ఇది వాల్యూ రేషియో. అక్కడ ఇచ్చిన రేషియో కాయిన్స్ రేషియో. ఓకేనా, అది తేడా. ఓకే, కాయిన్స్ రేషియో కూడా ఉంటుంది, వాల్యూ రేషియో ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ చూడండి మా రేషియో 3:4:6 వచ్చింది అనుకోండి, టోటల్ వాల్యూ సమ్ ఎక్స్ అన్నాడు అనుకోండి, అవి కూడా ఏవి అంటే 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను చెప్పండి. ఇది వాల్యూ రేషియో. అప్పుడు ఏం చేయాలి, 3 అనేది పోదు కదా, అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 30 రాసుకుంటాం, ఇది 40, ఇవేం రాసుకుంటాం 60. అంటే by 5 రాస్తే ఎంత వస్తుంది చెప్పండి 6/2 అంటే 20, 60. అంటే మొత్తం ఎలా ఉన్నట్టు అంటే ఎంత
10 ఎందుకుమా 6 మా 1 రూపీ కదా 6 16 కదా కాబట్టి 60 రాసుకుంటా అంటే టోటల్ ఎంత ఉంటుందో చెప్పండి 86 మల్టిపుల్ ఇక్కడ ఉంటుంది 430 కాయిన్స్ అర్థమైందా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 20 ఇచ్చాడు కాబట్టి బై 5 చేశాను ఇన్ కేసు 3 ఉన్నప్పుడు ఏం చేస్తాం 30 కింద తీసుకుని చేసుకోవాలి ఆ క్వశ్చన్ ఓకేనా ఈ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ టోటల్ మనం ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్స్ మీదనే మనం డిస్కస్ చేసేది అంటే నెంబర్స్ దీంట్లో ఎలా ఆడుతుంటే నెంబర్స్ చూడండి పేజీకి ఉంటాయి కదా బుక్ ఉంది అనుకోండి బుక్ ఏముంటాయి చెప్పండి పేజీ నెంబర్స్ ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నామ్మా మనం డిస్కస్ చేసేది ఏం చెప్పండి కాన్సిక్యూటివ్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ కాన్సిక్యూటివ్ నెంబర్ చూడండి మా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 to 30 వరకు ఉన్నాయనుకోండి 1 to 30 వరకు ఉన్నాయండి వీటి మొత్తం ఏమవుతుంది చెప్పండి 1 to 30 వరకు అంటే 1 + 2 + 3 + 4 అని మొత్తం వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 to 5 తీసుకుందాం అనుకోండి 1 + 5 + 1 + 2 + 3 + 4 + 5 ఇప్పుడు ఏం అవుతుంది చెప్పండి 15 కదా అది 15 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లాస్ట్ నెంబర్ ఎంత చెప్పండి 5 దాన్ని ఒక లెస్ చేసేసేయండి బై 2 ఏం లేదు n × n - 1/2 అని n × n అంటే ఏమొస్తుంది అంటే 2 1s 2 3s ఆన్సర్ ఎంత అంటే 15 వస్తుంది ఇక్కడ చూడండి 30 ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి 30 × 29/2 వాడు ఏ నెంబర్ ఇచ్చినా అది 2తో డివైడ్ అవుతుంది ఎందుకంటే ఆ నెంబర్ ఆడ్ నెంబర్ ఉంటే నెక్స్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది లేకపోతే ఈవెన్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాసుకుంటాం కాబట్టి చూడండి మనం తీసుకోవాలి చూడండి ఆ నెంబర్ ఒకటి మైనస్ చేస్తాం ఓకేనా ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు అంటే 1 to 40 వరకు మొత్తం ఎంత అంటున్నాడు అంటే 40 × 39/2 ఓకేనా 1s 20 ఎంతమా 6 7 8 ఆన్సర్ ఎంత అంటే 7 8 అర్థమైందా మనకి ఇచ్చాడు 40 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తాం 40 × 39/2 అంటే ఆన్సర్ ఎంత అంటే 780 ఏమా n × n - 1/2 నేమా ఏమా 2 1s కరెక్టేమా సారీ మా తప్పు చెప్పా n × n + 1/2 నే మనకేం చేసామ్మా ఎన్ని ఇచ్చాడు 40 కదా 40 × 41/2 2 1s 2 20s అంటే ఎంత వస్తుందా 820 ఆన్సర్ అవుతుంది సారీ n × n + 1/2 మా ఇక్కడ చూడండి మా క్వశ్చన్ అదే క్వశ్చనే ఒక పుస్తకంలో 1 2 3 4 దాకా 60 దాకా ఇచ్చి పేజీలు ఉన్నాయి ఈ పుస్తకం యొక్క అన్ని పేజీల సంఖ్య ఎంత అంటున్నాడు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడంటే ఆ సమ్ ఎంత అంటున్నాడు అంటే ఏం చేస్తాను చెప్పండి 60 × 61/2 60 × 61/2 2 1s 2 13s 18 1830 అనేది ఆన్సర్ ఇదే క్వశ్చన్ మరి రివర్స్ ఇచ్చాడు అనుకోండి ఒక పుస్తకంలో సంఖ్యలు మొత్తం ఎంత ఉన్నాయంటే 1830 ఉంటే దాంట్లో పేజీలు ఎన్ని ఉన్నాయనుకో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి ఎంత వస్తామ్మా n × n + 1/2 ఈక్వల్ ఎంత ఉన్నట్టు 1830 కదా అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి n² + n ఈక్వల్ ఎంత దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఓకేనా ఈ మోడల్ డిస్కస్ చేద్దాం ఒక పుస్తకం యొక్క పేజీల మొత్తం ఎంత అన్నాడు 630 అయితే ఆ పుస్తకంలోని పేజీల సంఖ్య ఎంత అంటున్నాడు ఒక పుస్తకంలో రివర్స్ ఇస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు చెప్పండి ఒక పుస్తకం ఉందంట అలా ఎలా ఉన్నాయంటే ఏమున్నాయంటే పేజీల సంఖ్య ఎన్ని ఉన్నాయో తెలియదు అంటే n × n + 1/2 ఈక్వల్ ఎంత ఇచ్చాడు 630 ఇది n² + n ఈక్వల్ ఏమవుతుంది మా 1260 అంటే n² + n - 1260 ఈక్వల్ ఎంత అంటే 0 ఓకే ఫ్యాక్టరైజ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి మనకు ఎన్ని ఉన్నాయి అంటాడు కాన్సెప్ట్ అర్థమైందా మరి దీనికి మనకైతే ఒక ఆప్షన్ ఉండొచ్చు అంటే మనకు చూడండి ఆప్షన్ ఉన్నాయనుకోండి 34 35 6 అంటే అప్లై చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అని ఒక హిట్ గుర్తుపెట్టుకోండి ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే ఈజీగా చేయొచ్చు అంటే వాడు ఎన్ని ఇచ్చాడు చెప్పండి
630 అన్నాడా, దాన్ని డబల్ చేయండి 1260. 1260 మా ఏ స్క్వేర్కి దగ్గర ఉంది చెప్పండి. 12 మా 35 స్క్వేర్ ఎంత 1225 అంతే కదా మా 35 స్క్వేర్కి మా 1260 వచ్చింది. ఏ స్క్వేర్కి వాల్యూ దగ్గరికి నియర్ వాల్యూ ఏది 35 36 మధ్యలో ఉందండి. అంటే ఇమీడియట్గా తీసేసుకోండి. అంటే 35 ఇంటూ నెక్స్ట్ మా 34/2 217 ఎంత వస్తుంది చెప్పండి. 34 36 రాయాలి 218 18 36 ఇంటూ 18 630. ఆన్సర్ ఎంత వస్తుందంటే 630. 35 ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 కదా 35 ఇంటూ 36/2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఏ టీచర్ ఆస్క్డ్ హిమ్ స్టూడెంట్స్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ పేజెస్ ఆఫ్ దేర్ బుక్. వన్ స్టూడెంట్ హ్యావ్ ద ఆన్సర్ యాజ్ 640. The teacher told him that he had not added to a one page. Find the page number which the student forget to add. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులను వారి పుస్తకంలోని అన్ని పేజీల మొత్తాన్ని కనుగొనమని చెప్పాడు. ఒక విద్యార్థి 640 సమాధానం ఇచ్చాడు. తాను ఒక పేజీని జోడించలేదని ఉపాధ్యాయుడు చెప్పాడు. విద్యార్థి జోడించడం మర్చిపోయిన పేజీ సంఖ్య ఎంత. ఒక క్లాస్లో ఏం జరుగుతుంది అంటే ఒక టీచర్ ఏం చేశాడంటే మొత్తం ఏం చేశాడంటే బుక్స్లోని పేజీ నెంబర్ మొత్తం యాడ్ చేయమన్నాడు. అందరూ యాడ్ చేశాడు. ఒక స్టూడెంట్ మాత్రం ఎంత చెప్పాడు ఆన్సరు 640 అని చెప్పాడు. టీచర్ ఏం చేసింది అంటే ఒక నెంబర్ ఒక పేజీ నువ్వు కౌంట్ చేయలేదని చెప్పి వాడు కౌంట్ చేయని పేజీ ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ట్రై చేయండి. మా 2022లో ఏపీ ఎస్ఐ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్ ఇది. మేబీ మనకు వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చనే. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఇక్కడ చూడండి ఒక పుస్తకం తీసుకుందాం. దాంట్లో 12 పేజెస్ ఉన్నాయి. దాంట్లో 15 పేజెస్ తీసుకుందాం. ఒక 15 పేజెస్ బుక్ ఉంది మనం. ఓకే 60 తీసుకుందాం. 16 పేజెస్ ఉన్నాయి. ఎందుకంటే అటు ఇటు వస్తాయి కాబట్టి పేజీ నెంబర్ 16 ఉన్నాయి ఇంతవరకు. ఓకేనా 16 పేజెస్ ఉంటే టోటల్ సమ్ ఎంత వస్తుంది చెప్పండి. 16 ఇంటూ చూడమ్మా 16 ఇంటూ 17/2నే కదా రాయాల్సింది టోటల్ సమ్ అన్నప్పుడు. 2 1s 2 8 ఎంత వస్తుంది మా 136 ఇంతవరకు. ఓకేనా నిజం అంటే సమ్ ఎంత రావాలంటే 136 రావాలి. ఒక స్టూడెంట్ ఏం చేశాడు ఒక నెంబర్ని ఏం చేస్తాడంటే కౌంట్ చేయడం మర్చిపోయాడు. ఒక పేజీని కౌంట్ చేయడం అంటే ఎంత అటువైపు ఇటువైపే కదమ్మా. అంటే ఒక పేజీని అసలు మిస్ చేశాడు అంటే దాని అర్థం చూడండి. ఒక 5 నెంబర్ మిస్ చేశాడు అనుకోండి 5 6 మిస్ అవుతుంది కదా. అంటే 5 + 6 ఎంత 11. వాడు 11 తీసేసాడు అంటే వాడు ఆన్సర్ ఎంత 125 చెప్తున్నాడు. క్వశ్చన్ ఏది అంటే ఇదే పుస్తకంలోని కౌంట్ చేయమంటే వాడు ఏం చెప్తాను చెప్పండి ఆన్సర్ ఎంత 125 చెప్తే మిస్ చేసిన నెంబర్ ఎంత. క్వశ్చన్ అర్థమైందా? వాడు చెప్పింది ఏంటంటే 125 చేస్తే మిస్ చేసిన నెంబర్ అంత ఆ పేజ్ ఎంత. ఒకటేమో 5 రెండోది 6 కదా. ఒక పేజీ అటు ఇటు కలిపితే అంటే వాడు 11 అనేది కౌంట్ చేయాలి. 11 అంటే మీనింగ్ ఏం చెప్పండి. ఒకసారి ఒకవైపు 5 ఉంటుంది ఇంకొక వైపు 6. ఇంతవరకు క్వశ్చన్ అర్థమైందా? ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి మొత్తం పేజీ నెంబర్లు కౌంట్ చేయమన్నాడు. అతను చెప్పిన ఆన్సర్ ఎంత అంటే 125 కదా. ఇంతవరకు ఓకేనా. 125 సార్ ఇంటూ 2 చేసేసాయి. ఇంటూ 2 ఎంత చెప్పండి 250. ఇది దేని స్క్వేర్కి దగ్గర ఉంది చెప్పండి. స్క్వేర్స్ మా 250 దేనికి స్క్వేర్ ఉంటుంది 15 స్క్వేర్ ఒకటి 16 స్క్వేర్ మధ్యలో కదా. 15కి 16కి ఇంతే కదా. 15కి ఒకటి 16 మధ్యలో కదా మా ఉండేది స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి 15 తీసుకుందాం. 15 పేజెస్ ఉన్నప్పుడు 15 ఇంటూ 16/2నే కదా. అంటే ఎంత వస్తుంది చెప్పండి 120. అంటే దీనికన్నా ఎక్కువ వచ్చింది నెంబర్. అంటే ఇదైతే కాదు. నెక్స్ట్ 16 తీసుకుంటే చూడండి 16 ఇంటూ 17/2 8 ఎంత వస్తుంది చెప్పండి 136. 136 రావాల్సింది వాడు 125 చెప్పాడు. అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి 11. అంటే ఆ నెంబర్ ఎంత ఉన్నట్టు చెప్పండి. ఒకటి మైనస్ చేసి బై 2 చేస్తే 5 వస్తుంది. +1 చేస్తే 6 వస్తుంది. అవి ఆన్సర్స్. అర్థమైందా? మనం ఏం చేస్తాం చెప్పండి ఇచ్చిన నెంబర్ ఇంటూ 2 చేసేయండి. వచ్చిన వాల్యూ స్క్వేర్కి దేనికి ఉందో చూసుకోండి.
ఓకేనా? ఇప్పుడు చూడండి మనకేమి ఇచ్చాడంటే ఇది 26 కాదనుకుంటా ఆన్సర్. ఇప్పుడు చూడండి మనకేమి ఇచ్చాడు, విద్యార్థి సమాధానం ఎందుకు చెప్పండి, 640 చెప్పాడా? అంటే 640 ఏం చేస్తాం చెప్పండి మనం, ఇంటూ 2 చేయండి, 1280 అంటే దేనికి స్క్వేర్ 35కి 36కి కదమ్మా, 35 ఒకటి 36 అనుకున్నప్పుడు చూడండి 36 అనుకుంటే 35 ఇంటూ 36/2 ఎంత చెప్పండి, 2 1 2 18 ఎంత, 18 5 90 630. కానీ నిజం అంటే వాడు 540 చెప్పాడంటే ఇది అయితే కాదు. 36 తీసుకుంటే చూడండి 36 ఇంటూ 37/2 2 1 2 18 ఎంతమా, ఎంతమా 666. కానీ వాడికి చెప్పింది ఎంత 640 అంటే డిఫరెంట్ ఎంత 26. ఒక పేజీ వాడు మర్చిపోయింది. ఏ నెంబర్ మర్చిపోయాడంటే 26 మర్చిపోయాడు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా, ఏం లేదు ఈ మోడల్ ఇచ్చినప్పుడు వాడు ఏంటి అంటే అక్కడ మిస్ అయిందంటే ఒక నెంబర్ చూడండి, పేజీ ఇచ్చి బుక్ ఇచ్చి కౌంట్ చేయమంటే వాడు ఏం చేశాడంటే ఒక పేజీని కౌంట్ చేయకుండా కౌంట్ చేశాడు. కాబట్టి వాడికి వచ్చే ఆన్సర్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఒరిజినల్ ఆన్సర్ కన్నా తక్కువ వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఏం చేస్తామంటే 640 దాకా ఓకేనా, వాడిచ్చిన 640ని ఇంటూ 2 చేసేసేయండి అంటే ఎంత వస్తుంది చెప్పండి, 1280 ఇంత దాకా ఓకేనా. 1280ని ఏం చేస్తామంటే ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంటుంది ఆ వాల్యూ, అంటే దేనికి స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ చూడండి మనకి దేనికి ఉందంటే 35కి 36కి ఉంది. జనరల్గా పేజీ నెంబర్ చూడండి 36 తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 36 ఇంటూ 37/2నే కదా. ఆ బుక్లో 36 పేజెస్ ఉన్నాయి, వాడు కౌంట్ చేసి ఎంత రావాలంటే 2 2 18 ఎంతమా 2 666 రావాలి. కానీ వాడికి వచ్చిన ఆన్సర్ ఎంత 640. అంటే వాడు మిస్ చేసిన నెంబర్ ఎంత అంటే 26 అనే నెంబర్ మిస్ చేసి. అర్థమైందా? రాసుకో. ఇక్కడ చూడండి ఏమి ఇస్తున్నాను చెప్పండి, ద పేజ్ నెంబర్ ఆఫ్ ఏ బుక్ వేర్ యాడెడ్ ద సమ్ అప్టెండెడ్ వాజ్ 1053 బట్ 1 పేజ్ వాజ్ యాడెడ్ ట్వైస్, ఫైండ్ ద పేజ్ నెంబర్ విచ్ వాజ్ యాడెడ్ ట్వైస్. ఒక పుస్తకం యొక్క పేజీ సంఖ్యను జోడించబడ్డాయి మరియు పొందిన మొత్తం ఎంత అంటే 1053, కానీ ఒక పేజీ 2 సార్లు జోడించబడింది, 2 సార్లు జోడించబడిన పేజీ సంఖ్యని కనుగొనండి అంటారు. అంటే ఇక్కడ చూడండి ఇంతకుముందు ఏంటంటే ఒక కౌంట్ చేయలే, ఇక్కడ ఒక దాన్ని ఏం చేశాడంటే 2 సార్లు కౌంట్ చేశాడు, 2 సార్లు కౌంట్ చేసిందంటే వచ్చిన ఆన్సర్ బై 2 చేస్తేనే కదా వచ్చేది ఆన్సర్. అంతేకాదు వచ్చిన ఒక వాల్యూ వస్తుంది దాన్ని బై 2 చేస్తాం, ఎందుకంటే దాన్ని 2 సార్లు కౌంట్ చేసినందుకు ఆ వాల్యూ ఉన్నట్టు. చేస్తారా? ఇప్పుడు ప్లస్ చేస్తాం మైనస్ చేస్తామా, ఇంతకుముందు అట్లా మైనస్ అయింది, ఇప్పుడు ఏమవుతుంది అంటే చేయండి. ఇక్కడ ఏం చేయట్లేదు మా, ఏం చేయడు 1053ని ఇంటూ 2 చేసేసేయండి, ఏమొస్తుంది చెప్పండి 2106. ఏ స్క్వేర్కి దగ్గర అని చెప్పండి ఎంత, 45 ఒకటి 46. మనం చూడండి 45 అనుకున్నాము 46 తీసుకున్నాం, ఫస్ట్ 45 అనుకుందాం అనుకోండి, 45 ఇంటూ 46/2 2 1 2 23 ఎంత వస్తుంది 1035. కానీ వాడికి వచ్చిన ఆన్సర్ ఎంత 1053. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది చెప్పండి 18. అంటే 18 అనేది ఏం చేశాడంటే 2 సార్లు యాడ్ చేసి కాబట్టి బై 2 చేసుకోవాలి, 9. ఆ నెంబర్ ఏంటంటే 9 2 సార్లు వాడాడు. అర్థమైందా? అంతే, వెరీ గుడ్. 2 సార్లు అవసరం లేదు, 18 ఆన్సర్, 18 2 అవసరం లేదు, 2 నెంబర్స్ యాడ్ చేసేందుకు అది వచ్చింది 18 ఆన్సర్. అంతే 18 అది ఆన్సర్. పేజీ నెంబర్ ఏది అంటే 18. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, ఒక నవల నుండి ఒక పేజీ చిరిగిపోయింది, మిగిలిన అంకెల మొత్తము 312 అయితే నవల నుండి చిరిగిన పేజీలోని పేజీ సంఖ్యలు ఏవి అంటున్నాడు. అంటే ఇక్కడ 2 తీసుకోవాలి, ఒక పేజీ మొత్తం లేదు కదమ్మా, అంటే ఒకవైపు ఇంకొక నెంబర్ ఉంటుంది, ఇంకొక వైపు కూడా ఇంకొక నెంబర్ ఉంటుంది. ఏమి ఇస్తాడు, ఏ పేజీ టర్మ్ ఫ్రమ్ ఏ నవల్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ ఈజ్ 312 అంటున్నాడు. మొత్తం ఎంత 312 వచ్చింది, ఒక పేజీ లేదు కాబట్టి ఆ పేజీ పోయిన పేజీ ఎంత అంటున్నాడు. చేస్తారు, ఎంత వచ్చిందా 12 13 12 వచ్చిందా, మీకు వచ్చింది ఆన్సర్ ఎంత 12 వచ్చిందా, ఆడ్ నెంబర్ రావాలి
12 అంటే ఏమి ఇచ్చాడు మా మనకు? మీకు ఎంత వచ్చింది ఆన్సర్? 153నా? చూడండి 312నా ఇంటూ 2 చేసేసండి ఎంత? 624. అంటే మనకున్న నెంబర్స్ మా 25 ఒకటి 26 ఇంతే కదా తీసుకోవాల్సింది. ఓకేనా? నియర్ వాల్యూ మా, మిడిల్ అన్నట్ల నియర్ వాల్యూ మనం తీసుకోవాల్సింది ఏంటంటే నియర్ వాల్యూ దానికి ఉన్నది వాల్యూ. అంటే ఇప్పుడు చూడండి 25 అనుకున్నాం అనుకోండి, 25 ఇంటూ 20 చెప్తామా, 3 1s 3 13s ఎంత వస్తుంది చెప్పండి? 13 5s ఎంత? 295. ఇదైతే కాదు, ఎందుకు చెప్పండి? కదా ఇది తీసుకుంటే చూడండి ఏమవుతుంది చెప్పండి? 26 ఇంటూ 27/2 మా, 2 1s 2 13s 13 7 91, 26 ఒక 9 ఎంతమా? 35. నిజమంటే 351 రావాలి, కానీ వాడికి ఎంత వస్తుంది చెప్పండి? 312 వచ్చింది. అంటే రిమైనింగ్ ఎంతమా? 9 39. అంటే 39 అంటే ఆ నెంబర్స్ చూడండి ఒకటేమున్నట్టు చెప్పండి? 19 20. మిస్ అయిన పేజీలు ఎంత అంటే 19 ఒకటి 20 ఒకటి. ఇంకోసారి చెప్పనా? మా క్వశ్చన్ ఇది వదిలేసేయండి. ఫస్ట్ మన కాడ ఒక పేజ్ బుక్, చిన్న బుక్ ఉంది. ఎన్ని పేజెస్ అంటే 12 పేజెస్ తీసుకుందాం. ఓకేనా? మన కాడ ఉన్న బుక్లో చూడండి 1 + 2 ఒక పేజీలు ఉంటుంది, 3 + 4 ఒక పేజీలు ఉంటుంది, నెక్స్ట్ మా 5 + 6 ఒక పేజీ, 7 + 8, 9 + 10, 11 + 12. ఇదే కదా పేజీ నెంబర్లు. ఒక పేజీలో 1 ఉంటే ఇంకో పేజీలో అటువైపు 10 చేస్తే ఏమవుతుంది చెప్పండి? 2 ఉంటుంది. అంటే 3 ఉంటే 4, ఇదే కదా. టోటల్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 12 ఇంటూ 13 ఇంటూ 1 కదా. 12 ఇంటూ 13/2, 2 1s 2 6 ఎంత చెప్పండి? 78. ఇంత దాకా ఓకేనా? అంటే మొత్తం ఎంత ఉండాలంటే కౌంట్ చేస్తే 78 రావాలి. ఒక పేజీ మనకు చినిపోయింది. ఏ నెంబర్ తీసేద్దాం చెప్పండి? దీంట్లో ఒక పేజీ ఇది తీసేద్దునా? 5 6 కౌంట్ చేయలే. అంటే 5 6 కౌంట్ చేయలే కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి? 78లోంచి 11 తీసేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది చెప్పండి? 67. అంటే మనకి ఏమిస్తున్నాడంటే ఒక పేజీ, ఒక బుక్లో పేజీ మొత్తం కౌంట్ చేస్తే ఒక పేజీ లేనందుకు 67 వచ్చింది. అయితే ఆ మిస్ అయిన పేజీలోని పేజీ సంఖ్యలు ఎంత అంటున్నాం. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తామంటే 67 ఇచ్చాడు కదా, 67 డబల్ చేయండి 134. ఇక్కడ చూడండి దేనికి స్క్వేర్ తీసుకుంటాం చెప్పండి? 11కి 12కే కదా మనం తీసుకునే స్క్వేర్. 11కి ఒకటి 12కి ఒకటి. ఇంకా జనరల్గా 11 తీసుకుంటే చూడండి 11 ఇంటూ 12/2 అంటే ఎంత? 2 1s 2 6 ఎంత? 66 వస్తుంది. మిస్ అయినప్పుడు దానికన్నా ఎక్కువ రాదు కదా ఆన్సర్. మనకేమో 66 వస్తుంది, కానీ వాడు కౌంట్ చేసినప్పుడు 6 మిస్ అయినప్పుడు రాదు. డబల్ యాడ్ చేసినప్పుడు అది వస్తుంది కాబట్టి అది వదిలేద్దాం. ఇది చూడండి 12 తీసుకుంటే చూడండి 12 ఇంటూ 13/2, 2 1s 2 6 ఎంత? 78. నిజం అంటే 78 రావాలి. మనకు వచ్చింది ఎంత అంటే 67. అంటే రిమైనింగ్ ఎంత? 11. అంటే 11 అంటే ఆ పేజెస్ ఏముండొచ్చు? అది సింపుల్గా ఏం చేస్తారు అంటే ఒకటి మైనస్ చేసేసేయండి. ఏం వస్తుంది? 10/2 చేస్తే 5. ఒక నెంబర్ 5 ఉంటే రెండో నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు? 312 ఇచ్చాడా? ఇంటూ 2 చేస్తే ఎంత? 624. అంటే మనం తీసుకోవాల్సింది చూడండి ఏమవుతుంది? 26 27 అనుకుందాం అనుకోండి. 26 తీసుకుని చూడండి 26 ఇంటూ 27/2, 2 1s 2 13s 13 7s ఎంత? 91, 36 26 ఒక ఎంతమా? 351. ఇంత దాకా ఓకేనా? మనకు చూడండి 351 రావాలి, కానీ ఎంత వచ్చింది చెప్పండి? 312. రిమైనింగ్ ఎంతమా? 30. 39 కదమ్మా. అంటే 39 అంటే ఆ నెంబర్స్ ఎన్ని ఉన్నట్టు? 19 ఒకటి 20. ఆ నెంబర్స్ మిస్ అయింది. 19 ఒకటి 20. అర్థమైందా? 25 25 తీసుకునే చూడండి మనకి ఏమవుతుంది అంటే
25 ఇంటూ 24/2 వేస్తాం. 2 1 2 12 ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ 25 26 కూడా తీసుకోవచ్చు. అప్పుడు 25 అప్లై కాదు అంతే. 25 ఇంటూ 26 అవును అట్లనే చూడండి మా 1 2 1 2 13 కదా ఎంత వస్తుంది. 13 5 65 3 25 నిజమంటే 3 12 కదా వచ్చింది వాడికి. అంటే ఏమవుతుందమ్మా ఇంత 13 7 6 కానీ మరి జనరల్గా చిన్నగా ఆలోచిస్తే ఒక పేజ్ బుక్లో పేజీ నెంబర్లు ఎలా ఉంటాయి అంటే ఈవెన్ నెంబర్తో ఎండ్ అవుతాయి. ఆ నెంబర్ ఉండదు. బుక్ని ఎలా ఉంటుందో 0తో స్టార్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఆ నెంబర్ ఉంటుంది. కానీ 1తో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి ఈవెన్ నెంబర్ ఎండ్ కావాలంటే మనం ఈవెన్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి 26 తీసుకుంటున్నాం. ఓకేనా ఎక్కడమ్మా ఏదైనా పోయినామో ఒక ఆడ్ నెంబర్ ఒక ఈవెన్ నెంబరే పోతుంది. కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనకు పోయేది ఏది అంటే ఒక ఆడ్ నెంబర్ ఫస్ట్ పోతుంది తర్వాత ఈవెన్ నెంబర్. కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే 19 తర్వాత 20 కదా. ఓకేనా ఈ కాన్సెప్ట్ ఏది అంటే పేజీ నెంబర్ ప్రింట్ చేయడం. ఓకేనా ఇప్పుడు చూడండి డిజిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. 1 to 9 వరకు ఎన్ని డిజిట్స్ ఉంటాయమా 9 చూడమా. అంటే సింగిల్ డిజిట్ ఎలా ఉంటాయంటే 1 to 9 వరకు ఎన్ని ఉంటాయి 9. 9 ఇంటూ 1 డిజిటే కదా 9 ఉంటాయి. ఇది ఓకేనా. తర్వాత డబల్ డిజిట్స్ ఎలా ఉంటాయి చెప్పండి 10 నుండి 99 వరకు ఎన్ని ఉంటాయి 90 ఉంటాయి. ఎన్ని ఉంటాయి 90. ఒక్కొక్క దానికి 2 డిజిట్స్ కాబట్టి ఇంటూ 2 ఎంత 180. ఇది దాకా ఓకేనా. నెక్స్ట్ చూడండి మా నెక్స్ట్ ట్రిపుల్ డిజిట్స్ 100 నుండి ఎంత వరకు ఉంటాయి 999 వరకు ఎన్ని ఉంటాయి చెప్పండి 900 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఎంత 3 2700. అదే ట్రిపుల్ డిజిట్స్ మా 4 డిజిట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి ఇంటూ 4 36. ఓకేనా ఫస్ట్ చూడండి ఎన్ని వచ్చే డిజిట్స్ 9. తర్వాత చూడండి ఏమవుతుంది చెప్పండి 18. 9 టేబుల్ అది 9 1 9 2 9 3 9 4. ఇక్కడ చూడండి మా 4 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి. అంటే చూడండి 1 2 3 4 డిజిట్స్ ఉంటే 9 4 36 వచ్చి 3 డిజిట్స్ వస్తాయి. 3 డిజిట్స్ ఉంటే 9 3 ఎంత 27 వచ్చి 2 డిజిట్స్ వస్తాయి. అదే 2 ఉన్నప్పుడు 18 వచ్చి 180 వస్తాయి. నెక్స్ట్ మా సింగిల్ డిజిట్ ఎంత ఉందంటే 9 ఇంటూ. ఓకేనా ఇది రాసుకోండి మా దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూడండి చెప్పండి. ఒక ప్రింటర్ యొక్క పుస్తకం యొక్క పేజీని 1తో ప్రారంభించి 3189 అంకెలను ఉపయోగిస్తారు. పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయి అంటారు. ఓకే అంటే చూడండి మా 3000 ఉన్నాయి అంటే 3000 అబౌవ్ ఉన్నాయంటే చూడండి ఎన్ని ఉన్నట్టు డిజిట్స్ 3 డిజిట్స్ ఉన్నట్టే కదా. అంటే ఇమీడియట్గా చూడండి వాడు ఇచ్చిన నెంబర్ ఎంత 3189. దాంట్లో ఏం చేస్తాము అంటే 189 తీసేసేయండి. అంటే మొత్తం ఇవన్నీ తీసేసి అన్ని కలిపి తీసేస్తాం చూడండి. ఫస్ట్ 189 తీసేస్తాం చూడండి ఏమవుతుంది ఇవేవి చెప్పండి 1 డిజిట్ అండ్ 2 డిజిట్స్. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు చెప్పండి 3000. 3000లో 3 డిజిట్స్ నెంబర్ ఎన్ని వస్తాయి చెప్పండి 2700 పోతే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు చెప్పండి 003 బై 3 డిజిట్స్ నెంబరే కదా అవన్నీ. 3 అంటే ఎంత వస్తుంది చెప్పండి 100. అంటే ఈ రెండు కలిపి ఎంత ఉన్నట్టు చెప్పండి ఈ రెండు కలిపి ఎంత ఉన్నట్టు 189 కాదు పేజెస్ నెంబర్ 99 ఉన్నట్టు. రివర్స్ వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇక్కడ రివర్స్ వెళ్దామా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు ఒక పుస్తకంలో 132 పేజెస్ ఉన్నాయి. పేజీ సంఖ్యను ముద్రించడానికి ఎన్ని అంకెలు వాడాలంటున్నాడు. ఇది ఓకేనా. ఎన్ని ఉన్నాయంటే పేజీలు 132 ఉన్నాయి. అంటే చూడండి మా 1 to 9 వరకు ఎన్ని ఉంటాయంటే 9 డిజిట్స్ ఉంటాయి. 9 ఇంటూ 1 ఎంత 9 డిజిట్స్ వాడతాం. నెక్స్ట్ చూడండి 10 to 99 వరకు ఎన్ని ఉంటాయి 19 ఉంటాయి. ఇంటూ 2 ఎంత 1
80 వాడాం. ఇక రిమైనింగ్ చూడండి మా 100 నుండి ఇక్కడ వాడేది ఎంత అంటే 132. 100 నుండి 132 ఎన్ని ఉన్నాయి చెప్పండి? 33 ఉంటాయి. ఎందుకు 33? 0 యాడ్ అయింది కదమ్మా. 33 ఇంటూ 3 ఎంత? 99. అంటే మొత్తం ఎన్ని పేజెస్ వాడతాము అంటే 18 to 88 digits వాడతాం. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలి. ఇప్పుడు చూడండి మా 132 బదులు 170 పేజెస్ ఉన్నాయనుకోండి, ఎన్ని డిజిట్స్ వాడతాడు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? 1 to 9 వరకు ఎంత ఉంటాయి చెప్పండి? 9 into 1 ఎంత? 9 కామన్ ఇది. నెక్స్ట్ మా 10 to 99 ఎంత? 90 into 2 ఎంత? 180. అంటే మొత్తం ఎంత చూడండి? 189 అనేది కామన్. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 100 నుండి 170 వరకు ఎంత ఉన్నట్టు చెప్పండి? 71 into 3. అంటే మొత్తం యాడ్ చేస్తే చూడండి, చూడాలి 402 కదా. ఎంత అంటే ఎన్ని పేజెస్ ఉన్నట్టు? 402. ఇదే క్వశ్చన్ రివర్స్ అడిగాడు అనుకోండి, 402 డిజిట్స్ వాడుతుంటే ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటారు. ఎన్ని వాడుతున్నా డిజిట్స్? 402 డిజిట్స్ వాడుతుంటే ఎన్ని పేజీలు ఉంటాయి? ఇమీడియట్గా ఏం చేస్తామంటే 189 తీసేసేయండి 402 నుంచి. రిమైనింగ్ ఎంత వస్తుంది చెప్పండి మా? 3 ఓకేనా? 2 1 3 ఓకేనా? బై 3 చేయండి. 3 1 3. 71 వచ్చిందా? 71 లోంచి ఏం చేస్తామంటే -1 చేసేసి ఎంత? 70. అంటే ఇంతకుముందు ఎన్ని నెంబర్ ఉన్నాయి చెప్పండి మనకాడ? లేకుంటే డైరెక్ట్ తీసుకుందాం. అవి 99 పేజెస్ ప్లస్ ఒక 71 అంటే ఏమవుతుంది చెప్పండి? 10 170 పేజెస్ ఉన్నాయి. ఇది అర్థమైందా? అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మా మీకాడ ఒక పుస్తకం ఉంది, దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 120 పేజెస్ ఉన్నాయి. ఇంతవరకు ఓకేనా? 120 పేజెస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వాడతాడు ఫస్ట్ క్వశ్చన్ అన్నప్పుడు ఏం చేస్తామంటే 1 నుండి 9 వరకు ఎన్ని డిజిట్స్? 9 ఉంటాయి. 9 into 1 ఎంత? 9 వాడతాం. తర్వాత 10 నుండి 99 వరకు ఎన్ని ఉంటాయి చెప్పండి? 90 ఉంటాయి. ఇంటూ 2 ఎంత? 180 వాడతాం. నెక్స్ట్ ఇక్కడ 100 నుండి 120 వరకు ఎన్ని ఉంటాయంటే 21 ఉంటాయి. ఇంటూ 3 ఎంత? 63. యాడ్ చేస్తే ఎంత అంటే 12 252. ఇంతవరకు ఓకేనా? మనం వాడిన డిజిట్స్ ఎంత అంటే 252. ఇదే క్వశ్చన్ రివర్స్ వెళ్తాడు. అంటే 252 డిజిట్స్ వాడింటే ఎన్ని పేజీ నెంబర్లు ఉంటాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తామంటే 252 ఏం చేస్తామంటే 252 నుంచి ఫస్ట్ 189 తీసేసేయండి. రిమైనింగ్ ఎంతమా? 3 63 వచ్చిందా? అంటే ఇక్కడ ఇవన్నీ ఎన్ని ఉంటే 99 ఉన్నట్టు. దీన్ని బై 3 చేయండి. 3 1 3 21. యాడ్ చేస్తే ఎంత అంటే 120. ఎంత వస్తుంది అంటే 120 వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఇది ఒకటి రాసుకోండి, చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే మొత్తం ఎన్ని ఇచ్చాడు మా? ఇప్పుడు ఇమీడియట్గా చూడమా వాడు ఇచ్చిన నెంబర్ ఏం చేస్తాము అంటే 3189 నుంచి ఎంత తీసేయాలి? ఇవేవి చెప్పండి? 99 పేజెస్. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయో చెప్పండి? 3000 బై 3 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 1000 అంటే ఎంత ఉన్నట్టు? 1074 ఉందా? ఏంటమ్మా? కరెక్టే కదా? 99 పేజెస్ పోయినాయి. రిమైనింగ్ నెంబర్లన్నీ కరెక్టే లేవు, అంత గ్యాప్ రాదు. మా 2700 కదా 3 డిజిట్స్ నెంబర్. ఇవి ఉండేది 4 డిజిట్స్ నెంబర్స్. అంతే కదమ్మా? మనం చూడండి ఏం తీసుకుంటామంటే 4 డిజిట్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి. 3189 చూడండి మా 2700 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ చూడండి దీని వచ్చి 189 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి? 3000. ఇవేమో 99 ఉన్నాయి. నెక్స్ట్ మా 2700 తీసేస్తే ఎన్ని ఉన్నట్టు అక్కడ?
నెక్స్ట్ ఎంత ఉన్నట్టు మావి 300 బై 4 అంటే ఎంత 75. ఇవి ఎంత 999 ప్లస్ 75 అంటే 14,074. అర్థమైంది. ఇంకోసారి చెప్పాలి. మనకి ఏమున్నాయంటే ఫస్ట్ చూడండి మా ఇక్కడ 2700 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏమో ఉంటాయి ఇవేమో 99 ఉన్నాయి. తర్వాత ఇవి ఎంత ఉన్నాయంటే 900 ఉన్నాయి. ఇవి ఇంకా రిమైనింగ్ ఎంత అంటే 4తో చేస్తాం అంటే 74. యాడ్ చేస్తే ఎంత 1074 ఆన్సర్.